రాకాలోకంకి స్వాగతం. భారతీయ జనతా పార్టీ గురించి తలపండినటువంటి రాజకీయ విశ్లేషకుడు ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే ది ఓన్లీ థింగ్ ప్రెడిక్టబుల్ అబౌట్ బీజేపీ ఇస్ దట్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. బీజేపీ గురించి ఖచ్చితంగా చెప్పగలిగిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. భారతీయ జనతా పార్టీ బీహార్లో చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి యువ నాయకుడిని పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసింది. బహుశా ఢిల్లీలో తలలు పండినటువంటి రాజకీయవేత్తలు, రాజకీయాలను అధ్యయనం చేస్తున్నామని చెప్పుకున్న వాళ్ళు, అనాలిసిస్ చేసేవాళ్ళు, ఢిల్లీ అధికారపు సందుగొందుల్లో ఉన్నటువంటి సమాచారాలన్నీ మాకు తెలుసు అని చెప్పేటటువంటి వాళ్ళందరినీ షాకిస్తూ నితిన్ నబీన్ అనేటటువంటి యువకుడిని, కేవలం 45 సంవత్సరాల యువకుడిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక చేయడం జరిగింది. మొట్టమొదటి విషయము, ఎవరు నితిన్ నబీన్ పేరుని ఊహించలేదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి విశ్లేషకుడు ఇచ్చినటువంటి 20-30 మంది ప్రాబబుల్ సంభావ్య భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కాబోయే అధ్యక్షులు వీరే అని ఇచ్చినటువంటి జాబితాలో నితిన్ నబీన్ పేరు ఎక్కడా లేదు. గత 1-2 సంవత్సరాల్లో నితిన్ నబీన్ గురించి నేషనల్ న్యూస్ పేపర్లో కానీ నేషనల్ మీడియాలో కానీ ఒక్క వార్త రాలేదు. అంత నిశ్శబ్దంగా సైలెంట్గా ఆయన తన పనిని తాను చేస్తూ పోతూ ఉన్నారు. పార్టీ ఆయన పనితీరుని గుర్తించింది. నిజానికి పనితీరుతో పాటు పొటెన్షియల్ని గుర్తించింది. ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యము ఏ మేరకు ఎదగగలరన్నది పార్టీ గుర్తించగలిగింది. అది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. అందుకనే బీజేపీ విషయం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఎవరు ఊహించరు. మన తెలుగు పత్రికలు అయితే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు 16 మందిలో ఎవరో ఒకళ్ళ జాతీయ అధ్యక్షులు కావచ్చు అన్నంతగా ఊహాగానాలు చేసినాయి. వాళ్ళ ఊహాగానము వాళ్ళ దగ్గరే ఉంది. నితిన్ నబీన్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడయ్యాడు 45 ఇయర్స్కి. అయితే గమనించాల్సిన విషయం ఇక్కడ 2 అంశాలు. మొట్టమొదటిది, ఈ ఎంపిక వర్కింగ్ ప్రెసిడెంట్గా జరుగుతోంది. కొంతకాలం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి ఆర్గనైజేషన్ పైన పట్టు సాధించిన తరువాత పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడు అవుతారు. 45 ఏళ్ల వయస్సుకి జాతీయ అధ్యక్షుడు అవుతారు. జేపీ నడ్డా విషయంలో కూడా ఇదే జరిగింది. 2019లో అమిత్ షా అధ్యక్షుడిగా ఉండగానే నడ్డా వర్కింగ్ ప్రెసిడెంట్గా 6 నెలల పాటు పనిచేసిన తరువాత ఆయన పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ఆయన నాయకత్వంలో అనేక అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. 2024లో 3వసారి భారతదేశంలో అధికారాన్ని బీజేపీ చేపట్టగలిగింది. అది ఒక రకంగా నడ్డా యొక్క ఆర్గనైజేషనల్ ఎబిలిటీ, కానీ మిగతా వాటికి ఇది సూచకం. పార్టీ ఆర్గనైజేషన్లో కొత్త రక్తాన్ని తీసుకుని రావడం, కొత్తగా ఏరియాస్లో ఎక్స్పాండ్ చేయడంలో ఆయన తన పాత్రని పోషించారు. ఇప్పుడు నితిన్ నబీన్ కూడా అలా జరుగుతారంటే బీజేపీలో ఒక జనరేషన్ వెళ్ళి మరో జనరేషన్ రాబోతోంది. ఎందుకంటే 2029లో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి. 2029 ఎన్నికల నాటికి ఇప్పుడున్నటువంటి నాయకత్వం అంతా కూడాను వయస్సు పెరుగుతుంది. వాళ్ళు చాలా సీనియర్ పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళ యొక్క అప్పటి వరకు పరిస్థితులు ఏమవుతాయో తెలియదు. కాబట్టి పార్టీలో కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని ప్రమోట్ చేయాలి. కాబట్టి ఈ 45 ఇయర్స్ వ్యక్తి వచ్చే లోకసభ ఎన్నికల నాటికి 50 ఇయర్స్ అవుతారు. ఆ తరువాత ఎన్నికల నాటికి 55, ఆ తరువాత ఎన్నికల నాటికి 60. అంటే మరొక 3 ఎన్నికలను సూపర్వైజ్ చేసి పార్టీకి నాయకత్వం ఇవ్వగలిగేటటువంటి వ్యక్తిని తెస్తున్నారు. నితిన్ నబీన్ ఒక్కరే వస్తారని కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగతంగా కొత్త నాయకత్వం, యువ నాయకత్వం రాబోతున్నదనడానికి ఇది తొలి సూచన. ముందు పై స్థాయిలో ప్రారంభమైంది, నెమ్మదిగా ఇది క్రింద స్థాయి దాకా వచ్చే సంవత్సరం లోపల యువ నాయకత్వం అన్ని చోట్ల వచ్చే సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం లోపల 60 ఇయర్స్కి తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడాను పార్టీలో కీలకమైనటువంటి పొజిషన్స్కి వెళ్ళవచ్చు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అనుభవాన్ని పొందడం కోసము అవకాశం వాళ్ళకి లభిస్తుంది. రెండవది, ఐడియాలజికలీ రూటెడ్ పర్సన్, సిద్ధాంతంతో మమేకమైనటువంటి వ్యక్తిని
ఈ ఉన్నతమైనటువంటి పదవికి ఎంపిక చేయడం జరిగింది. ఆయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా 5 టైమ్ ఎమ్మెల్యే. ఆయన చాలా సీనియర్ బీజేపీ నాయకులలో ఒకరు, తొలితరం బీజేపీ నాయకుల్లో ఒకరు. ఆయన కుమారుడు నితిన్ నబీన్. ఈయన కూడా ఏదో రాజకీయాల్లో కొత్త కాదు. 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి పాట్నా వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా బై ఎలక్షన్లో పోటీ చేసి నెగ్గారు. ఆ తర్వాత 4 సార్లు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, నెగ్గారు. 4 టైమ్ ఎమ్మెల్యే ఆయన. అంతేకాకుండా ఆయన ప్రస్తుతం బీహార్లో మంత్రి, ఛత్తీస్గఢ్లో, సిక్కింలో పార్టీని ముందుకు నడిపించటంలో, ఎన్నికల్లో గెలిపించటంలో, ఎన్డీఏ కూటమిలోకి స్థానిక పార్టీల్ని తీసుకుని రావడంతో గ్రౌండ్ లెవెల్లో పనిచేయడంలో విశేషమైనటువంటి అనుభవాన్ని గడించిన వ్యక్తి. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా అంటే కొత్త నాయకత్వం, యువ నాయకత్వాన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకైనా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ కాలంలో అనేక కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేశారు. కాబట్టి ఇంత సువిస్తృతమైన అనుభవము 45 ఏళ్ల వయస్సులో కనీసము 20-25 సంవత్సరాల అనుభవాన్ని మూటగట్టుకున్నటువంటి నాయకుడు మరొక 15-20 సంవత్సరాల వరకు పార్టీకి నాయకత్వం ఇవ్వగలిగేటటువంటి పొటెన్షియల్ ఉన్న నాయకుడిని పార్టీ ఎంపిక చేయటం, ఈ రకంగా జనరేషనల్ షిఫ్ట్తో పాటు ఐడియాలజికల్ కంటిన్యూటీని సాధించటం. ఏబీవీపీలో పనిచేశారు, చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. సంఘటన పార్టీ ఆర్గనైజేషన్లో చాలా కీలక పాత్రలో ఉన్నారు. కాబట్టి ఈ అపాయింట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచి ఉండొచ్చు. నితిన్ నబీన్ ఎవరు అని అయితే ఖచ్చితంగా ఏడాదిన్నర నుంచి పార్టీ షార్ట్ లిస్ట్ చేసుకున్నటువంటి రాబోయే రోజుల్లో ఎవరిని నాయకత్వ స్థానాల్లోకి తీసుకుని రావాలి, ఎవరిని గ్రూమ్ చేయాలని భావించారో ఆ జాబితాలో నితిన్ నబీన్తో పాటు మరో 10-15 మంది కార్యకర్తలు ఖచ్చితంగా ఉండి ఉంటారు. వీళ్ళని 1-2 ఏళ్ల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఎంపిక జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ రకంగా నెక్స్ట్ జనరేషన్కి రాబోయే 5-10-15 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించి ఆ తరహా నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రణాళిక వేస్తుంది. అది పార్టీ యొక్క విజయానికి కారణం. అడ్వాణీ ఉన్నటువంటి సమయంలోనే ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు ఈ తరహా నాయకులు వచ్చారు. తర్వాత వీళ్ళు సీనియర్ నాయకులు అవుతున్నటువంటి సమయంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, భూపేందర్ యాదవ్ ఈ తరహా యువ నాయకులు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి 5-10-15 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని నాయకత్వ మార్పులు అంటే నితిన్ నబీన్తో ప్రారంభమైంది. దేశమంతా అన్ని రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లో పార్టీలో కొత్త రక్తము చేతికి బాధ్యతలు రాబోతున్నాయి. ఇది బీజేపీ విషయంలో బీజేపీ మాత్రమే చేస్తున్నటువంటి పార్టీ జవసత్వాలతో ఉండేలాగా నవనూతనంగా, నిత్యనూతనంగా సిద్ధాంతాన్ని వీడకుండా పనిచేయగలిగేటటువంటి గ్రూమింగ్ ఏదైతే ఉందో అది బీజేపీ చేస్తోంది. దానికి నిదర్శనము ఈ నితిన్ నబీన్ అనేటటువంటి వ్యక్తిని, ఈయన ఉన్నారు అన్నది కూడా దేశానికి తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అత్యున్నత పదవిని కట్టబెట్టడం, ఆయనలోని పొటెన్షియల్ చూడడము, ఆయన అనుభవాన్ని చూడడం, ఆయన పర్ఫార్మెన్స్ వ్యక్తిత్వాన్ని చూడడము, ఆయనకి ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ఆయనను ముందుకు తీసుకుని రావడం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము రాజకీయాల్ని ప్రభావితం చేస్తామని చెప్పుకునేటటువంటి సామాజిక వర్గాలకు చెందని వ్యక్తి. బీహార్లో కాయస్థ కమ్యూనిటీ చాలా మైనారిటీ కమ్యూనిటీ, హిమాచల్ ప్రదేశ్లో బ్రాహ్మణ కమ్యూనిటీ చాలా మైనారిటీ కమ్యూనిటీ, గుజరాత్లో అమిత్ షా చాలా చిన్న స్థాయి కమ్యూనిటీకి చెందినటువంటి వాడు. వీళ్లను అత్యున్నత పదవిల్లోకి తీసుకుని రావడం, దీని అర్థం ఏంటంటే కులము లేదా కుల సమీకరణలు, సామాజిక వర్గాల లెక్కలు, కూడికలు, తీసివేతలు, కుండలీకరణలు ఇవేవి బీజేపీలో పనిచేయవు. పార్టీ పట్ల చిత్తశుద్ధి, నమ్మకము, పనిచేసేటటువంటి సామర్థ్యము ఇది మాత్రమే ముఖ్యము అని ఈ నితిన్ నబీన్ ఎంపిక రుజువు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.